నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. ప్రధానితో గవర్నర్ భేటీ, తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై నివేదిక. ఉధృతంగా ప్రవహిస్తోన్న ఎర్రవాగు నాగులేరు, మాచర్ల గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు బంద్. బెంగళూరులో దాడులు చేసిన 300 మంది అరెస్ట్, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీసుల వార్నింగ్. మోడీ మౌనం వీడాలి, గొడవల వెనుక కుట్ర ఉందన్న కర్ణాటక సీఎం. బందిపోరా ఏరియాలో మళ్లీ అల్లర్లు, భద్రతా దళాల కాల్పుల్లో ఒకరు మృతి. డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షాలు గుంటూరు జిల్లాలను వణికిస్తున్నాయి. గురజాల మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దండివాగు ఉధృతికి మాచర్ల గుంటూరు రైల్వే ట్రాక్ 1/2 కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. దండివాగు ప్రవాహానికి ట్రాక్ పలు చోట్ల దెబ్బతింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు నిలిపివేశారు. వరద ఉధృతికి గురజాలలోని వెంకట్రావు నగర్ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. పల్నాడు ప్రాంతంలో వరద బీభత్సానికి మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగిన కాలనీలు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రహదారి పొడవున మనం పల్నాడు ప్రాంతంలో ప్రవేశించిన ప్రతి చోట కూడా నీట మునిగిన స్కూళ్ళు, అలాగే ఇల్లు పడిపోయిన ఇల్లు, ఆ తర్వాత రోడ్ల పక్కన కూర్చున్నటువంటి ప్రజలే కనిపిస్తూ ఉన్నారు. మనం వరద ఉధృతిని చూడవచ్చు. మొత్తంగా ఈ ఎర్రవాగు, ఈ గురజాల ప్రాంతంలో పెద్ద ఎత్తున కురిసినటువంటి భారీ వర్షం, 4 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మొత్తం రహదారులు జలదిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి, అలాగే వరద బీభత్సం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ సమాచారం అందించేందుకు స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, రాత్రి ఎలా కురిసింది భారీ వర్షం, ఈ ప్రాంతం ఎలా అయిపోయింది? ఉదయం రాత్రంతా భారీగా వర్షం కురిసిందండి. ఇటు దుర్గి మండలం కావచ్చు, కారంపూడి మండలం కావచ్చు, గురజాల, మాచర్ల, ఈ చుట్టుపక్కల మండలాల నుంచి బాగా భారీ వర్షం పడింది. ప్రధానంగా ఈ వాగు నుంచి అయితే దుర్గి మండలం నుంచి బాగా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది. నైట్ అంతా పడిన వర్షం నుంచి ఈ నీరంతా స్ప్రెడ్ అయిపోయి బాగా ఎక్కువగా వచ్చేసి ఈ కట్ట దిగడం వల్ల ఉదయం పూట 7 గంటల ప్రాంతంలో మాకు గురజాల ఈ బస్టాండ్, కొత్త మిషన్ సెంటర్ మొత్తం నీట మునిగిందండి. బ్రహ్మనాయుడు కాలనీ, చేపల కాలనీ మొత్తం నీట మునిగినాయి. ఈ పంటలు కూడా వేలాది ఎకరాల నష్టం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నైట్ పూట రాకపోవడం వల్ల, పగలపూట రావడం వల్ల ప్రాణహాని ఏమీ జరగలేదు. ఉదయం పూట కావడం వల్ల అలా ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దీనికి సంబంధించిన అధికారులు వచ్చి దీన్ని చూసి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, ఇక్కడ గతంలో ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? రాత్రి ఎంత వర్షం కురిసింది? రాత్రి తెల్లవారులో వర్షం కురిసింది. ఇప్పుడే ఫస్ట్ టైం ఎంత సైడ్ రావటం. ఈ వానకి మరి చాలా ఇల్లు గుల్లయ్యాయి. జనాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. రైలు పట్టాలు అనేది మొత్తం పోయింది. గవర్నమెంట్ తొందరగా కొంచెం చర్య తీసుకొని జనాలను బాగా చూసుకుంటే. ప్రస్తుతం మనం చూస్తున్న రైల్వే ట్రాక్ ఉదయం అంటే రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో ట్రాక్ మొత్తం కూడా కొట్టుకుపోయిన సంఘటన మనం చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి అయితే పూర్తిగా కనపడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఈ ట్రాక్ను పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున ఇక్కడ కార్మికులు కూడా ఉన్నారు. కార్మికులు వచ్చి ఆ ట్రాక్ను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు కూలిపోయిందండి ఇది బ్రిడ్జి? ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత బండి వెళ్తుందని చూసినాం. బండికి ముందే ఇది కొట్టి వెళ్ళిపోయింది. వర్షం ఎక్కువై భారీ వర్షంగా ఎక్కువగా ఇంత వర్షం ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు దాదాపు 300 మీటర్ల కట్ట పక్కకి తోసేసి. రైట్. ఇప్పుడు ఎన్ని గంటలకి పూర్తి అయ్యింది అంటున్నారు? రేపు ఉదయం కల్లా ఏదైనా కష్టపడి చేయగలుగుతాం. కానీ ఇప్పుడు అంటే మేము ఇప్పుడైతే ఒక 50 మంది దాకా చేస్తున్నాం. ఇంకా వస్తున్నారు మా వాళ్ళు. మళ్ళీ రేపు కూడా కొంత చేస్తాం. ఈ రోజు కల్లా రేపు ఉదయం బండి పంపించాలని మేము చేస్తున్నాం. మొత్తంగా ఇప్పటికే 50 మంది కార్మికులు ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నారు ట్రాక్ను పునరుద్ధరించేందుకు. మరి కొద్దిమంది కూడా మరొక గంటలోనే ఇక్కడ చేరుకుంటారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్మికులను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ట్రాక్ను పునరుద్ధరించేందుకు అధికారులు
శ్రమిస్తూ ఉన్నారు. అయితే రేపటికి ఇది ట్రాక్ అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. ఈ లోపుగా మాచర్ల గుంటూరు మధ్యలో ఉన్నటువంటి రైళ్ల రాకపోకలు మాత్రం నిలిపివేశారు. మరో పక్కన ఇతర ప్రాంతాల్లో కూడా పిడుగురాళ్ల తర్వాత గురజాల ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ కూడా వరద నీరు వచ్చి చేరడంతో దానికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా పూర్తి చేశారు. అయితే రైళ్లకి సంబంధించినటువంటి ఆ రాకపోకలకి ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటికి ఏమీ అంతరాయం లేదు. పూర్తి స్థాయిలో ఈ విధంగా గురజాల ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు రావడం, ఇంత పెద్ద ఎత్తున వరద బీభత్సం రావడం గడిచిన 40 సంవత్సరాల్లో ఇప్పుడే చూస్తున్నామని చెప్పని స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే వీలైనంత త్వరగా అధికారులు అప్రమత్తమై ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కూడా స్థానికులు కోరుతూ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్. కర్ణాటకలో కావేరీ మంటలు చల్లారలేదు. యగ్గనహళ్లిలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. విధ్వంసకారులపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. అటు బెంగళూరు, మాండ్యా, మైసూర్ నగరాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ యాక్షన్ టీంలతో పాటు అదనంగా 15,000 మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు నిన్న ఒక్కరోజే 270కి పైగా వాహనాలను ధ్వంసం చేశారు. అల్లర్లలో ఒకరు మృతి చెందగా 3 గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మాండ్యాలో ఈ నెల 17 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బెంగళూరులోనూ మెట్రో సర్వీసులు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించడంతో బెంగళూరు నగరంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కావేరీ వివాదం ఆందోళనపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, యామిని మొత్తం ఇప్పుడు బెంగళూరులోని అసెంబ్లీ వైపు మొత్తం ఈ కావేరీ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే కేబినెట్ మీటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మొత్తం సుమారు అర్ధగంటకు పైగా కేబినెట్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు సీనియర్ మంత్రులతో ఒక మొత్తం చర్చ నడుస్తుంది. కానీ ఉదయం నుంచే అంటే నిన్న నడిచినటువంటి అల్లర్ల పైన మొత్తం కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య మరియు వాళ్ళ మంత్రివర్గం, తర్వాత కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన తీవ్రంగా ఒక దీనికి వచ్చింది. ఎందుకు నడిచాయి, ఏమైంది అనే దానిపైన ఉదయమే ఒక మీటింగ్ కూడా నడిచి దానిపైన చేశారు. కానీ మీటింగ్ లో అంటే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేబినెట్ మీటింగ్ లో జరిగిన కొన్ని విషయాల్ని మనకి సమాచారం అందింది. అంటే సమాచారం ఏంటంటే మొత్తం అంటే ఇప్పుడు సిద్ధరామయ్య మరియు అతని కేబినెట్ ని ఎలా కర్ణాటక నుంచి కావేరీ జలాల్ని ఉంచుకోవాలి అనే దానిపైన కూడా ప్రధాన చర్చ. ఎందుకంటే సుప్రీంకోర్టు 5వ తేదీన ఇచ్చినటువంటి ఒక తీర్పు ఉంది. సుమారు మీరు 16వ తేదీ వరకు 12,000 క్యూసెక్ల నీటిని వదలండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని 16 వరకు కొనసాగించి తర్వాత మేము నీళ్లు ఇవ్వడానికి కుదరదు అనే ఒక సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒకటి. తర్వాత 19వ తారీఖు ట్రిబ్యునల్ మీటింగ్, కావేరీ ట్రిబ్యునల్ మీటింగ్ ఉంది. ఆ ట్రిబ్యునల్ మీటింగ్ లో ఒక నోటీస్ వేసి మా దగ్గర నీళ్లు లేవు, మేము నీళ్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పాలని చెప్పేసి ఒక రకంగా సిద్ధరామయ్య క్యాబినెట్ ఆమోదిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ మొత్తం అంటే ఇప్పుడు కూడా మొత్తం బెంగళూరులో హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే సిద్ధరామయ్య ఇప్పుడు బయటికి వచ్చి మీడియా ముందు ఏం మాట్లాడతారో అనే దానిపైనే ఒక ప్రధానంగా ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి భారీ ఎత్తున అల్లర్లు చెలరేగినప్పటికీ కూడా ఈ రోజు ఉదయమే కొంచెం ప్రశాంతంగా కనపడుతుంది. కానీ కొన్ని ఏరియాలో ఇప్పటికీ అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్ని చోట్ల అల్లరి ముక్కులు వచ్చి మొత్తం అక్కడున్న పోలీస్ వాహనాల పైన రాళ్ళు రావడం, తర్వాత రోడ్ల పైన ఉన్నటువంటి వెహికల్స్ కి రాళ్లతో కొట్టడం, తర్వాత నిప్పు పెట్టేటువంటి కార్యక్రమాలని చేపట్టడం. దీంతో మొత్తం పోలీసులు అంటే ఇప్పుడు బెంగళూరులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు దిగాయి. తర్వాత కొంతమంది పోలీసులు, సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. దాంతో రబ్బర్ బుల్లెట్లతో అక్కడున్న ఆందోళనకారుల పైన రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసి అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. అంటే మొత్తం అంటే ఇప్పుడు బెంగళూరులో కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అంటే ఇప్పుడు కూడా ఒక సెన్సిటివ్ మ్యాటర్ గానే ఉంది. కానీ ఎప్పుడు అల్లర్లు చెలరేగుతాయి, ఏమైతుంది అనే
కొద్ది ప్రతి ఒక్కరిలో భయం కనపడుతుంది. అయినప్పుడు కూడా సిద్ధరామయ్య ఇంకో 10-15 నిమిషాల్లో బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ అయిన తర్వాత బెంగళూరు పరిస్థితి అంటే నెక్స్ట్ కావేరీ జలాలపైన మనము ఏం చేయాలి, నెక్స్ట్ ఏమంటే స్టెప్ ఏముంటుంది అనే ఒక నెక్స్ట్ కావేరీ జలాలకి మనము ఆపేసాము అని ఒక న్యూస్ వస్తే కర్ణాటకలో ఆందోళనలు తగ్గుతాయనే ఒక కొంతమంది సిద్ధరామయ్యకు సలహా ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ కూడా ఇవన్నీ కాకుండా మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనము శిరస వహించాల్సి ఉంటుంది. దాన్ని మనకి ఇప్పటి వరకు అధికారికంగా ఆర్డర్ కాపీ రాలేదు. అందువల్ల కేబినెట్ ని తర్వాత సిద్ధరామయ్య సీఎం రాజీనామాలు చేసి ఒకసారి ఏమన్నా ఆర్డర్స్ తీసుకోకపోతే కావేరీ నీళ్ళని మనం నిలుపుకోవచ్చు అనే ఒక ఛాన్సెస్ కూడా సిద్ధరామయ్య తీసుకున్నట్లు సమాచారం. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ తర్వాత చాలా ప్రముఖులతో ఈ విషయమై భారీగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం విషయాన్ని మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సిద్ధరామయ్య ఇంకో 15 నిమిషాల్లో అంటే మీడియా ముందుకు వస్తారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి ఈ కావేరీ ఇష్యూ పైన 2 రాష్ట్రాల పైన ఇట్లాంటి గొడవలు చేసుకోకూడదు అని చెప్పేసి ఒక ట్వీట్ వచ్చింది. దీంతో అంటే మోదీ ఈ దీంట్లో మధ్యలో వచ్చి ఇది ఏమన్నా అంటే 2 రాష్ట్రాలకి ఒక ఏదైనా తీర్మానం చేసి ఇస్తారని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం వేచి చూస్తున్నది. కానీ ప్రధానమంత్రి అలాంటి సలహాలు కానీ అతని ట్వీట్ లో కనపడలేదు. కానీ శాంతియుతంగా ఉండండి అని చెప్పడంతో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు నెక్స్ట్ రాబోయే ట్రిబ్యునల్ మీటింగ్ 19వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. రైట్ కేశవ్, థ్యాంక్ యూ. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.